కుక్కే సుబ్రహ్మణ్యం. మీకు ఎటువంటి సర్పదోషాలున్నా ఇక్కడికి వచ్చి పూజ చేస్తే ఆ సర్పదోషం నుండి విముక్తి పొందుతారని చెప్పి ఎంతమందికి తెలుసు? నాగలోకం పైన గరుత్మంతుడు దాడి చేసినప్పుడు నాగరాజైన వాసుకి శివ తపస్సు చేసిన ప్రదేశం ఇదే. ఎంతో పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం యొక్క చరిత్రను, అలాగే ఇక్కడికి ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుతుందని పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. హలో అండి, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఈ వీడియోలో మీకు కర్ణాటకలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం యొక్క చరిత్రని, అలాగే అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుందని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇస్తాను. వీడియో చాలా యూజ్ అవుతుంది మీకు. అలాగే మీ కుక్కే సుబ్రహ్మణ్యం ఎవరైనా వెళ్ళాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, వీడియో కొంచెం బూస్ట్ అవుతుంది ప్లీజ్. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ధర్మస్థలాలో ఉన్నా నేను. ధర్మస్థలాలోని మంజునాథ స్వామి ఆలయాన్ని చక్కగా అయితే చూపించాను. ఇక్కడ నుంచి మనం కుక్కే సుబ్రహ్మణ్యం అయితే వెళ్తున్నాము. ఇదిగోండి, ఈ బస్సు సుబ్రహ్మణ్యం వెళ్తుంది. ఇదిగో ఇది టెంపుల్. మన బస్సు దిగింది కూడా ఇక్కడే. ఇదే ప్లేస్లో సుబ్రహ్మణ్యం వెళ్ళడానికి కూడా, కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళడానికి కూడా బస్సెస్ ఉంటాయి, చూసుకొని ఎక్కండి. పర్ హెడ్ 80 రూపీస్ తీసుకున్నారు ధర్మస్థలం నుంచి సుబ్రహ్మణ్యానికి. ధర్మస్థలం నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్ళే దారి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యంకి అయితే వచ్చేసాం మనం. కుక్కే సుబ్రహ్మణ్యం బస్ స్టాండ్ ఇదంతా. తొందరగానే వచ్చేసాము, బాగానే ఉంది. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. అక్కడ దగ్గరలో ఏదైనా రూమ్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్దాం. మనకు బస్ స్టాండ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 400 మీటర్స్ ఉంటుంది అంతే. నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మీకు బస్ స్టాండ్లోనే క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. మీ లగేజ్ అక్కడ పెట్టాలంటే పెట్టేసుకోవచ్చు, లేదంటే బయటకు వస్తే చాలా హోటల్స్ ఉన్నాయి, హోటల్స్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో టెంపుల్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఎక్కువ టైము అవసరం లేదనుకుంటే లగేజ్ రూమ్లో అక్కడ లగేజ్ పెట్టేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ మీరు బ్యాక్ టు ధర్మస్థలం వెళ్ళాలనుకున్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, ఇటు వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. టెంపుల్ ఇటువైపు చూడండి, చాలామంది వెళ్తున్నారు. చాలా ఫేమస్ కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ అనేది. తప్పకుండా జీవితంలో ఒక్కసారి చూడాల్సిన టెంపుల్లో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. మీకు ఏమైనా సర్పదోషాలు అటువంటివి ఉంటే కనుక కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి సర్పదోష నివారణకు సంబంధించిన పూజలు కూడా చాలామంది చేయించుకుంటారు. ఇటు నుంచి వెళ్ళిపోతే మనకి దగ్గరే వాకబుల్ డిస్టెన్స్, నడుచుకొని వెళ్ళిపోదాం. ఇంకెళ్ళే దారిలో మీకు షాపింగ్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏది కావాలంటే అవి దొరుకుతాయి ఇక్కడ. టెంపుల్ ఇదే. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఎదురుగానే ఒక లాడ్జ్ కూడా ఉంది. మీకు ఎక్కడైనా కావాలంటే డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కిందే మీకు వెజ్ రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి. అదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అసలు బ్యాక్గ్రౌండ్ కొండలతో ఎంత అద్భుతంగా ఉంది దేవాలయం. గుడికి ఈ పక్కనే చెప్పులు ఇడిచేసి వెళ్తున్నారు. అదిగోండి ఇటువైపు వెళ్తే ప్రసాదం, అన్నప్రసాదం పెడతారు. ప్రసాదం టైమింగ్స్ ఉంది. మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు అంట, మళ్ళీ రాత్రి 8 నుంచి 9:30 వరకు అంట టైమింగ్స్. గుడి కూడా అయితే మధ్యాహ్నం 2కి అయితే క్లోజ్ చేస్తారంట. ఒకసారి వెళ్ళి టైమింగ్స్ అయితే చూసి చెప్తా. టెంపుల్ పక్కనే లగేజ్ రూమ్ ఉంది, చూసుకోండి. ఇక్కడ చెప్పుల స్టాండ్ పక్కనే ఉంటుంది. అక్కడ చెప్పులు తీసుకొని అక్కడ లగేజ్ పెట్టేసుకొని టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు మీరు. టెంపుల్ మార్నింగ్ 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ 3:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఇక్కడ సేవా కౌంటర్ ఉంది. మీరు దర్శనం ఫ్రీ దర్శనం కాకుండా 100 రూపాయల దర్శనం కూడా ఉంటుంది. కొంచెం తొందరగా అయిపోద్ది దర్శనం కూడా. 100 రూపాయల దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. కొంచెం స్పెషల్ దర్శనం అయితే టికెట్ పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. ఇలా టికెట్ తీసుకొని అయితే మనం స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళాలి. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. లోపల అన్నప్రసాదానికి వీళ్ళంతా. ఇక్కడేమో మీరు 100 రూపాయలు టికెట్ తీసుకుంటారు కదా, అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకోండి, లడ్డు ఇస్తారు. వెనక వైపు మొత్తం గుడి. లోపలైతే వీడియోస్ ఏం తీయకూడదు. అదిగోండి లోపలంతా గుడి. ఇటు నుంచి కూడా, అటు నుంచి మనం వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇటు నుంచి లోపల గుడికి దర్శనానికి వెళ్ళాలి. బాగుంది దేవాలయం. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది.
లోపల ఎటువంటి వీడియో తీయకూడదు, కానీ దేవస్థానం లోపలికి వెళ్ళేటప్పుడు వెనక తలుపుల నుండి గుడి ప్రాంగణంలో పంపిస్తారు. అప్పుడు ఏంటంటే అందరూ మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తారు. మూల విరాట్కు ముఖద్వారానికి మధ్య వెండి తాపడంతో చేయబడిన ఒక గరుడు స్తంభం ఉంది. వశీకరించబడిన ఈ గరుడు స్తంభం లోపల ఉన్న మహాసర్పం వాసుకి ఊపి నుండి వెలువడే విషకేల నుండి భక్తుల్ని కవచంలా కాపాడడానికి అయితే ప్రతిష్ఠించారని చెప్పి ప్రజల నమ్మకం. అలాగే స్తంభం తర్వాత బాహ్య మందిరం, అంతర మందిరం, సుబ్రహ్మణ్య స్వామి దేవుడి గుడి అయితే ఉన్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో అయితే పీఠం ఉంది. పీఠం పైన భాగంలో ఏమో సుబ్రహ్మణ్య స్వామి, వాసుకిల విగ్రహాలు, అలాగే కింద భాగంలో ఏమో శేషనాగ విగ్రహం అయితే ఉన్నాయి. ఈ విగ్రహాలకి నిత్యకర్మ ఆరాధన పూజలు అయితే జరుగుతాయి. చాలా బాగుందబ్బా. లోపల అయితే మాత్రం తప్పకుండా ఒక్కసారి అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వామివారి రథం ఉంది, అదిగోండి. ఇక్కడ అసలైన కప్పేసి ఉంది కదా, పెద్ద రథం అనుకుంటుంది. ఇక్కడ ఒకటి ఉంది. లైన్ ఎక్కువగా ఉంటే కనుక క్రౌడ్ ఇదంతా భారీగా లైన్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇది జనాలు వర్షం వచ్చినా సరే ఏదైనా పడుకోవాలన్నా రెస్ట్ తీసుకోవాలన్నా కొంచెంసేపు ఇదిగోండి ఇక్కడ ఇది ఇలా ఏర్పాటు చేశారు. లగేజ్ కూడా ఫ్రీనే, ఫ్రీ ఆఫ్ కాస్టే. లగేజ్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఏం తీసుకోరు. అక్కడ లగేజ్ రూమ్ ఉంది కదా గుడి పక్కనే. చాలా బాగుందబ్బా. మీరు ఎక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇలాంటి వెహికల్స్ ఉంటాయి, షేరింగ్ వెహికల్స్ తీసుకెళ్తుంటారు. అది రైల్వే స్టేషన్ నడుపుతున్నారు. ఎగ్జాక్ట్గా గుడికి ఎదురుగానే మెయిన్ రోడ్కి వచ్చేస్తే ఇక్కడ ఉంటాయి. చుట్టూ అడవి, ఎటు చూసినా మధ్యలో అందమైన దేవాలయం చూడండి. చుట్టూ అడుగు మధ్యలో దేవాలయం ఉన్నట్టు ఉంది, అలా ఉంది. చిన్న ఊరిదంతా చాలా బాగుంది. దేవాలయం ఒక అందమైన ప్రదేశంలో ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లే, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లే. ఇందాక టప్ప వర్షం పడిపోయింది, మళ్ళీ నార్మల్ అయిపోయింది. అలా ఉంది ఇక్కడ వెదరు. టెంపుల్కి బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఆది సుబ్రహ్మణ్య టెంపుల్, సర్ప సంస్కార యాగశాల అవన్నీ ఇటు ఉన్నాయంట. కేవ్ దగ్గరికి కానీ బ్యాక్ సైడ్ రివర్లా ఉంటుంది చిన్నది, అటు అవి చూడాలంటే ఈ బ్యాక్ సైడ్ రావాలి. అది కొన్ని గుడి అక్కడ ఉంది, అటు నుంచి ఇటు రావాలి. అబ్బా అబ్బా ఎంత బాగుందో చూడండి, అసలు సూపర్. అసలు చాలా మంది ఇక్కడికి వచ్చి మెయిన్ గా ఎదురుగా ఉన్న ఆ దేవాలయం దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. చాలా మందికి తెలియదు ఇదేంటంటే 5,000 సంవత్సరాల నాటి పురాతనమైన దేవాలయం ఇది. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిచారు. ఇది అసలైన దేవాలయం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ దేవాలయాన్ని అయితే దర్శనం చేసుకోవాలి, మర్చిపోకండి. లోపల స్వామివారు పుట్ట రూపంలో అయితే దర్శనం ఇస్తారు. ఆది సుబ్రహ్మణ్య పుష్పోద్యాన అంటే ఇటువైపు. వావ్, చాలా బాగుంది విగ్రహం. ఇక్కడ చెట్టు చుట్టూ అయితే ముడుపులు కడుతున్నారు. ఇక్కడైతే రాయిలను అలా పేర్చి వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటారు. ఇటువైపు ఏమో సుబ్రహ్మణ్య స్వామిది దేవస్థానం. ఇది దర్శనానికి ఇటువైపు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. అటువైపు అంతా ఒక పార్క్ లాగా, ఫ్యామిలీతో వస్తే కొంచెం కూర్చోడానికి అలా తిరగడానికి బాగుంది. కుక్కే సుబ్రహ్మణ్యం బిలవద్వార కేవ్ అంటారు. దానికి వెళ్ళాలంటే అదిగోండి మనం టెంపుల్ నుంచి ఇటు వచ్చేస్తే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ నుంచి ఇక్కడ నుంచి ఇంకా ఒక 400 మీటర్స్, టెంపుల్ దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ ఉంది. అలాగే వెళ్ళిపోతే ఆ కేవ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. దగ్గరికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సుబ్రహ్మణ్యం టెంపుల్, మెయిన్ టెంపుల్, ఈ కేవ్ అన్నీ తప్పకుండా చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ ఒక చిన్న దేవాలయంలా కనిపించింది. బాగుంది లొకేషను. బిలద్వార పుష్పోదయాన. ఇక్కడ కనిపించే ఈ దేవాలయాన్ని బిలద్వార గుహ అంటారు. చరిత్ర ప్రకారం పూర్వంలో గరుత్మంతుడు నాగలోకంపై దాడి చేసి సర్పాలను అయితే భక్షింపసాగాడు. ఆ టైంలో నాగరాజైన వాసుకి ప్రాణాలను కాపాడుకోవడానికి తప్పించుకొని ఈ గుహలోకి వచ్చి శివుడి కోసం తపస్సు చేయగా శివుడు వాసుకి
శివుడు వాసుకి తపస్సుకు మెచ్చి అయితే ప్రత్యక్షమై తనకి రక్షణ కల్పిస్తానని తనని ఇక్కడే ఉండమని చెప్పి అభయం ఇస్తారు. అప్పటి నుంచి అయితే ఇది బిలద్వార గుహగా అయితే ఏర్పాటైంది. ఇక్కడ లోపల స్వయంగా వెలిచిన ఒక శివుడు విగ్రహం ఉంటుంది. అలాగే నాగదేవత సంబంధించిన విగ్రహాలు కూడా ఉంటాయి లోపల. ఇక్కడ కూడా చాలా మంది వచ్చి నాగదోషం తొలగిపోవాలని చెప్పి పూజలు కూడా చేస్తారు. అలా చేస్తే నాగదోషం తొలగిపోతుందని చెప్పి ప్రజలైతే నమ్ముతారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఇదిగోండి కిందకు వచ్చాను. నాగేంద్ర స్వామిది విగ్రహం ఉంది అక్కడ. అది అంతే, ఇక్కడికి ఇలా వెళ్ళొచ్చు కానీ పైకి ఎక్కలేము. ఇంకా కిందకి దిగితే కష్టం. వర్షం పడింది కదా, కొంచెం తడిగా ఉంది మొత్తం. అది లోపల ఇది ఉంది. ఈ పక్కనే చిన్న పార్క్ లాగా ఉంది. ఫొటోస్ దిగడానికి బాగుంటుంది ఈ ప్లేస్. ఆ కొండపైన అసలు చూడండి బ్యాక్గ్రౌండ్ ఫాగ్ ఎలా వెళ్తుంది. గుడి పైనుంచి చూస్తుంటే సూపర్ ఉంది. అసలు కళ్ళతో చూస్తుంటే మై మర్చిపోయేలా ఉంది. దేవాలయం బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్టే, అద్భుతంగా కనిపిస్తుంది మొత్తం. వావ్. ఇది సుబ్రహ్మణ్య రైల్వే స్టేషన్. మనకి టెంపుల్ దగ్గర నుంచి ఒక 10 to 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీకు బెంగళూరు నుంచి డైరెక్ట్ గా సుబ్రహ్మణ్యకి ట్రైన్స్ ఉంటాయి, లేదంటే బెంగళూరు నుంచి బస్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ రావడానికి. అలా అయితే ఇక్కడ రావచ్చు. రిటర్న్ లో కూడా మీరు సుబ్రహ్మణ్య నుంచి మన తెలుగు స్టేట్స్ కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి లేదంటే బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరు టు మన తెలుగు స్టేట్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు. అలా ప్లాన్ చేసుకోండి. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ని అయితే మీకు మంచిగా అయితే చూపించాను. ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చిందనుకున్నా. ఓకేనా? ఇంతలో ఈ వీడియో ఏం చేస్తున్నా. అందరికీ టేక్ కేర్. బాయ్ బాయ్.